హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆలూ బజ్జీ చేద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ సీజన్లో ఈవినింగ్ టైంలో సూపర్ టేస్టీగా ఉంటాయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవిగోండి. పైన చెక్కు తీసిన ఆలు, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, సాల్ట్, వాము, కొద్దిగా వంట సోడా అండి. మనము కలుపుకోవడానికి వాటరు. ఇంకా తయారు చేసే విధానం చూద్దామండి. ఇదిగోండి, చెక్కు తీసిన ఆలును చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వాటర్లో వేసి పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని మనకు బజ్జీలకు సరిపడా శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండిలో మనము ఒక 2 టేబుల్ స్పూన్లమైన బియ్యం పిండి కూడా వేస్తున్నానండి. ఈ బియ్యం పిండి వేయటం వల్ల ఏంటంటే మనకు బజ్జీలు కాస్త క్రిస్పీగా ఉంటాయి, మెత్తబడకుండా. ఇప్పుడు 1 స్పూన్ పైన వామ్ తీసుకుంటున్నానండి. ఈ వామ్ కాస్త మనము ఇలాగా చేతితోటి నలిపి వేస్తే చాలా స్మెల్ అది బాగుంటుందండి. ఇందులో ఓ 1/2 టీ స్పూను వంట సోడా వేస్తున్నానండి. మనకు బాగా బజ్జీలు అవి పొంగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పైన పసుపు కూడా వేస్తున్నానండి. మనం అంటే కొంచెం కలరు బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మనము దీనికి సరిపడా వాటర్ వేసేసి బ్యాటర్ తయారు చేసుకుందామండి. అంటే కొంచెం దోసపిండిలాగా, మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కాస్త జారుడుగా కలుపుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మనము స్టవ్ అంటించేసి బాణలు పెట్టేశాను. సరిపడా ఆయిల్ తీసుకొని మనము ఆయిల్ వేయమనిద్దామండి. ఆయిల్ వేడైపోయింది కదా, ఇంకా మనము బంగాళదుంప స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేద్దామండి. మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మనము బజ్జీలు మొత్తము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. మనకు ఈ సీజన్లో ఈవినింగ్ స్నాక్గా ఆలూ బజ్జీ చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండి. ఇవ్వండి, బజ్జీలు మనము ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి వేగనిచ్చేసి ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఆలూ బజ్జీ మన ఈ టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవ్వండి, బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి. ఓకేనండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.